అయిన సొలొమోన్ మహారాజు రచించినటువంటి సామెతల గ్రంథము 16వ అధ్యాయము మరి 18, 19 వచనాలను మాత్రం చదువుకుందాం. ఈ యొక్క లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి అశోక్ గారు సతీమణి రాణి గారు చదివి వినిపిస్తారు. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి లక్ష్మక్క గారు ప్రార్థనలో నడిపిస్తారు. వాక్యము నిమిత్తమై ప్రార్థన. దయగల తండ్రి, కృపగలనైనా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలనైనా. జీవాధిపతి విన తండ్రి, జీవం గలనైనా సర్వోన్నతమైన నీ స్థలంలో నా ప్రభ, పోయిన మంగళవారం మొదలుకొని మంగళవారం వరకునైనా నీ సజీవుల క్రమంలో ఉంచుకున్నందుకు వందనాలు, స్తోత్రాలనైనా. అయ్యా నీ సన్నిధినైనా ఈ మంగళవారం నేను జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చి నేను స్తుతించి ఆరాధించిన ధన్యతని కృపను నీకు దయచేసి నీ పాదాల చెంతకు మమ్మల్ని చేర్చినందుకు వందనాలు, స్తోత్రాలనైనా. అయ్యా ఈ సమయంలో నా తండ్రి అమ్మగారునైనా నీ పక్షాన్ని నిలబడినైనా వాక్యము విత్తుతుండగానైనా ఈయన గల చెవులు గ్రహింపగల మనసు మాకు దయచేస్తామని నా తండ్రి నీ పాదములకు వందనములు, స్తోత్రం. నా తండ్రి అమ్మైతే వాక్యం ఎత్తుతుందో నైనా మనిషివైనా చెడివైనా వాక్యంని విని వినిచిపెట్టకుండానైనా మా హృదయాల్లోనైనా నీరు కట్టి ఫలింపచేసే భాగ్యం మాకు దయచేస్తామని తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి నైనా స్త్రీలునైనా వెనక పడకుండా నా ప్రభ నీ సన్నిధికి నడిపించిన తండ్రి. మంగళవారం అయినా ఎంత సంఘం ఉన్నా కూడా మా స్త్రీలు వెనక పడిపోతున్నాం తండ్రి. నీ ఎందుకు భయభక్తులు కలిగినైనా నీ ఎందుకు నేను శ్వాసముతోనైనా నీ సన్నిధికి పరిగెత్తే భాగ్యం మాకు అందరికీ దయచేసి మా సంఘం బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించమని నీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించే ధన్యతని కృపను మాకు దయచేసి అయ్యా నీ పక్షాన ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క స్త్రీల ఆరాధన కార్యక్రమంకు ఈ మంగళవార దినానికి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి గర్వము. మన అంశం వచ్చేసి గర్వము. గర్వము కలిగినటువంటి స్త్రీ తన కుటుంబాన్ని చేజేతులారా అనగా తన పిల్లలను కూడా చేజేతులారా నాశనము చేసుకున్నటువంటి వారు చాలామంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అయితే ఈ టాపిక్ను మనం 2 వారాలు ధ్యానించుకుందామండి. మొట్టమొదటిగా గర్వం అనే దాని గురించి ధ్యానించుకుందాం. తర్వాత గర్వం కలిగినటువంటి స్త్రీలు, గర్వము లేని స్త్రీలు ఏ రీతిగా ఎదిగారు, వారు ఏ రీతిగా పడిపోయారు, వాడి పడిపోవడానికి కలిగినటువంటి కారణాలను కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. అయితే ఈ యొక్క స్త్రీల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన అంశం వచ్చేసి ఏంటండి? గర్వము. నిజంగా గర్వం లేని మానవుడు ఉన్నాడండి? ఉన్నాడా? భూమి మీద గర్వం లేని మానవుడు అంటూ ఉన్నాడా? ఎవరు కురలేదు. ఏదో ఒక కోసాన ఖచ్చితంగా గర్వం అనేది ఉంటుందండి. నిజంగా అందుకోసమే జ్ఞాని అయినటువంటి సొలొమోన్ మహారాజు గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఏమని తెలియచేస్తూ ఉన్నాడంటే వారి నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వము నడుస్తుంది. గర్వము నడుచును. నాశనమునకు ముందు, వారు చెడిపోవడానికి ముందు, వారు పడిపోవడానికి ముందు ఏమి నడుస్తుందంటే గర్వముగా ప్రవర్తిస్తారంట. నాకేంటి, నేనేంటి, నేనంటే లెక్క లేదా? నిజంగా ఏమీ లేని ఆకి ఏం చేస్తుందంట? ఎగిరెగిరి పడతాయి. మాటలు కాదండి, ఒక సామెత. పెద్దలు ఎంతగానో చాలా చక్కగా సామెతలు వేశారండి. నిజంగా
ఈ చదువుకున్న లేఖనములలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వము నడుస్తుందంట. నిజంగా పడిపోవడానికి ముందు ఏం నడుస్తుంది అక్కడ మనం చూసుకు? అహంకారమైనటువంటి మనస్సును. ఈ అహంకారాన్ని గర్వాన్ని చూసుకున్నట్లయితే కొద్దిగా దగ్గర సంబంధం ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. గర్వము నాకేంటి, నేనేంటి, నాకన్నా ఎవరు లేరు, నాకేంటి, నేను అన్నీ ఉన్నాను అనుకొని ముందుకు సాగేవారు గర్విష్ఠులండి. ఆ గర్వము వారిని ఎక్కడికి తీసుకెళ్తుందంటే నాశనమునకు నడిపిస్తూ ఉంది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అయితే పడిపోతూ ఉన్నాము, ఇంకా నాశంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాము. అప్పుడు మనుషులు ఏమొస్తుందంట? ఆటోమేటిక్గా ఎవరిని లెక్క చేయరంట. అహంకారం మొదలవుతుందంట, కామం మొదలవుతుందంట. నిజంగా పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. నిజంగా అహంకారమైన మనసు ఉంటే జీవితాలు, కుటుంబాలు బాగుపడవండి. అహంకారమైన మనసును, గర్వాన్ని మనము తీసివేసుకున్నప్పుడు, మనము తగ్గించుకొని జీవించినప్పుడు మన కుటుంబాలు ఎంతగానో అనేకులకు ఆదర్శకరంగా ఉంటాయి. అహంకారము, గర్వము రెండూ ఉన్నాయనుకో, మనల్ని ఎవ్వరు కూడా లెక్క చేస్తారండి. ఇంకా దాని బతుకు అంతేలే, ఇంకా వాళ్ళంతేలే, వీళ్ళింతేలే అన్నట్లు ఉంటారండి. నిజంగా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడలారా, స్త్రీలమైన మనము మనలో గర్వం ఉండకూడదండి. ఈ గర్వం ఉంది అనుకో, ఆటోమేటిక్గా మనం నాశనంలో పడిపోతామండి. అహంకారమైన మనస్సు కూడా మనకు ఉండకూడదండి. నిజంగా పెద్దలంటే విధేయత లేని వారు చాలామంది ఉన్నారండి. భయభక్తి లేని వారు కూడా చాలామంది ఉన్నారు. అది కుటుంబాల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘములో కావచ్చు. పెద్దలంటే విధేయ వినేతలు చూపాలండి. నిజంగా ఆనాడు నయోమికి రూతు ఎంతగానో ఏం చూపిందండి? తగ్గింపు జీవితాన్ని జీవించినట్లు చూసింది. అంత మాత్రమే కాకుండా అక్కడ అహంకారము చూపించకుండా ప్రేమను పంచిందండి. ప్రేమ కలిగినటువంటి మనసును పంచుట వలన అత్తగారు ఎంతగానో తన్ని అంటి పెట్టుకొని ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో అలాంటి ప్రేమలు ఉన్నాయండి. అత్తలంటే కోడన్లకు లేదు, కోడన్లంటే అత్తకు లేదండి. ఇది స్త్రీల కూడిక కనుక స్త్రీలను మాత్రమే హెచ్చరిస్తూ ఉంటున్నానండి. నిజంగా అందుకోసమే నయోమి ఏం చెప్పిందంటే, ఇంకా మీ భర్తలు లేరు, ఎవరు లేరు, మీరు మీ పుట్టింట్లకు వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి అంటే తన అత్తను ముద్దు పెట్టుకొని ఎవరు వెళ్ళిపోయారండి? ఓర్ప వెళ్ళిపోయింది. జ్ఞానము లేదు, ప్రేమ లేదు, దేవుడంటే భయము లేదు. నిజంగా కానీ రూతు ఏమనిందండి? తనలో దేవుని ప్రేమ ఉంది, దేవుని యందలి భయము భక్తి ఉంది కనుక ఏమనింది? నీ జనమే నా జనము, నువ్వు ఉండు చోటే నేను ఉంటాను, నిన్ను పాతిపెట్టు చోటే నన్ను పాతిపెట్టురు అని ఎంతగానో నీ జనమే నా జనం అనడంలో ఎంత గొప్ప ప్రేమ దాగి ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నిజంగా అలాంటి ప్రేమను మనము కలిగి జీవించాలండి. నిజంగా కోడన్లను కూడా చాలా చీటికి మాటికి ఏం చేస్తుంటారండి? గొనిగే అత్తలేరా? గొనగొద్దండి. నయోమి లాగా ఒక రూతుని ఏ రీతిగా అయితే కూతురుగా చూసుకుందో ఆ రీతిగా అత్తలైనటువంటి వారు కోడన్లను ఒక కూతురులాగా చూసుకోండి. మన కూతుర్ని మనం ఎంతగా ప్రేమిస్తామో మన ఇంటికి వచ్చినటువంటి ఆ కోడలు కూడా ఒక ఆడబిడ్డనే అని జ్ఞాపకము చేసుకుని అలాంటి ప్రేమను కలిగి జీవిస్తే దేవుడు మన కుటుంబాలని ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తూనే ఉంటాడండి. కానీ బిడ్డను ఒక రీతిగా, కోడల్ని ఒక రీతిగా. కోడళ్ళు కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రులను ఏ రీతిగా అయితే మనం ప్రేమిస్తామో మన అత్తలను మామలను కూడా అలాగే ప్రేమించాలండి. మరి అత్తలకే చెప్తుంది, నాకు కాదులే అనుకోకూడదు. కోడన్లైనటువంటి మనము కూడా మన అత్తగారికి మామగారికి విధేయులమై జీవించాలి. వారిని కూడా తల్లిదండ్రులాగా
ప్రేమించాలి. అప్పుడే కుటుంబము అనేకులకు ఆదర్శంగా నిలుస్తుందండి. నిజంగా నేను మా ఆయనకు అన్నం పెట్టాలనా, ఆమెకు అన్నం పెట్టాలనా, వారు చెప్పినట్టు వినాలా అనడం కాదండి. వాక్యముతో బ్రతుకులను దిద్దుకోవాలండి. మనం క్రైస్తవులం. క్రైస్తవ్యము అంటే మార్గము చూపడమేనండి. నువ్వు ఎలాంటి మార్గాన్ని చూపుతున్నావు ఒక స్త్రీగా? ఇది నాన్న నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. నిజంగా ఒక్కసారి మన జీవితాలను సరి చేసుకునే వారిగా ఉంది. అందుకోసమే గర్వం ఎక్కడి నుంచి వస్తుందంటండి? గర్వం ఎక్కడి నుండి వస్తుంది? దుష్టుడి నుండి ప్రవేశిస్తుందంటండి. దుష్టుడు మనలో ఆవరించినప్పుడు ఈ గర్వం ఆటోమేటిక్గా మనకు వస్తుందండి. దేవుని యందలి భయము భక్తి ఉంటే గర్వము ఎప్పుడు కూడా వస్తుందా? నువ్వెన్ని ఉన్నా కూడా తగ్గించుకునే ఉండాలి. దేవుని సన్నిధానంలో నువ్వు లోకంలో ఎన్ని ఉన్నా కూడా, ఆస్తి ఉన్నా, అంతస్తులు ఉన్నా, బలము ఉన్నా, బలగము ఉన్నా, మరి ఏమి ఉన్నా కూడా నాకు అన్నీ ఉన్నాయని నేను హై లెవెల్లో ఉంటా అంటే కాదండి. అలా ఉంటే నీలో దుష్టుడు ప్రవేశిస్తాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారందరూ కూడా దేవుని సన్నిధానంలో సమానంగానే ఉండాలండి. కానీ చాలామంది జీవితాల్లో పరిశీలించినప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా గర్వము చాలా ఏమి లేనప్పుడు ఒక రీతిగా ఉంటారు. అన్నీ ఉంటే మనుషులను కేర్ చేయరండి. అవునా? కేర్ చేస్తారా? నా మాటలు కాదండి, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజంగా ఏమి లేనప్పుడు మీరేనండి మీరే మాకు మార్గం చూపారు, ఒక త్రోవను చూపారు, మమ్మల్ని రీతిగా నిలిపారు, మాకు ఎంతగానో మీరు సపోర్ట్ ఉన్నారు అని అంటారు. ఏమీ లేకపోయింది. వారు ఎదిగిన తర్వాత తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకోకుండా ఏం చేస్తారండి? నాకేంటి, నేనేంటి, నేను వీరుణ్ణి, నేను ధీరుణ్ణి, నేను అన్నీ కలిగినటువంటి స్త్రీని అని విర్రవీగిపోతూ కదా. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. మన జీవితాలను ఆత్మ పరిశీలన చేసుకుందాం. నాశనానికి ముందు గర్వము నడుస్తుందంట. యెజెబెలు స్త్రీ తెలుసా అండి? బైబిల్ గ్రంథంలో నెక్స్ట్ వీక్ మనం ఆ స్త్రీ గురించి ధ్యానించుకుందాం. ఆ స్త్రీ తన ద్వారా తన పిల్లల్ని ఎలా నడిపించుకున్నదో, ఎలాంటి మార్గంలో నడిపించిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినం గర్వం గురించి మాత్రమే హెచ్చరిస్తాను. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ గర్వం ఉన్న మానవుడు ఎప్పుడూ కూడా అణిగిమణిగి ఉండడంట. అంటాడా? గర్వం ఉన్నటువంటి ఎవ్వరూ కూడా అణిగిమణిగి ఉండరంట. ఎందుకు? దుష్టుడు వారిని అలా ప్రేరేపిస్తుందంట. ఎందుకంటే అతడు లోకంలో ఉన్నాడు గనక. అందుకోసమే ఒక్కసారి మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ దుష్టుడు ఎలా ఉంటాడో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనాన్ని మాత్రము జ్ఞాపకం చేసుకుందామండి. ఎవ్వడును తరమకుండానే దుష్టుడు పారిపోతాడు, నీతివంతులు సింహము వలె ధైర్యముగా ఉండును. చాలండి. దుష్టుడు ఎలా నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వము నడుస్తుంది. పడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనసు నడుచును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో గర్వము ఉందేమో, మనలో గర్వం ఉంటే మనం నాశనానికి దగ్గరవుతున్నాము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా ఆ అహంకారమైన మనసు మనలో ఉందేమో దాన్ని తీసివేసుకుందాం. తగ్గింపు జీవితము కలిగి మరి దీనత్వము కలిగినటువంటి వారే దేవునికి కావాలండి. మరి నువ్వు దేవుని కుమార్తెగా కుమారుడిగా ఉండాలి అంటే నీలో నాలో కూడా తగ్గింపు ఉండాలండి. ఉందా తగ్గింపు? అస్సలు లేదండి. నిజంగా మనం మారదామండి, మన జీవితాలను మార్చుకుందామండి. రాకడకు మనమందరము కూడా సిద్ధపడదామండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దుష్టుడు మనలో ప్రవేశించినప్పుడే గర్వం వస్తుందంట. ఈ యొక్క
గర్వము ఈ దుష్టుణ్ణి ఎవ్వరు కూడా తరమకుండానే ఏమైపోతాడంట, పారిపోతాడంట. నిజంగా దుష్టుడు ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోవును అని మనం చూస్తున్నాం. ఈ గర్వంగా నడుచుకున్నప్పుడు, అహంకారంగా జీవించినప్పుడు ఎవ్వరు కూడా మనల్ని ఇంకా నువ్వు పో అనాల్సిన అవసరం లేదండి, తనకు తానే తప్పుకుంటాడంట. ఎవ్వడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడంట. నిజంగా ప్రియ దేవుని బిడలారా, మరి జ్ఞాపకం నీతివంతులు ఎలా ఉంటాడంటండి, సింహము వలె ఉంటారంట. నిజంగా నువ్వు నీతివంతుడిగా ఉంటే, నువ్వు ఒంటరిగా ఉన్నా కూడా దేవుడు నీ పక్షాన ఉన్నాడండి. ఆయన పక్షాన ఉన్న వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు అని లేఖనంలోనే చూస్తున్నా. ఆయన యందు అందుకోసమే సింహము పిల్లలు ఆకలి కొను గాని ఆయన్ని ఆశ్రయించే వారికి ఏ మేలియు కొదవై ఉండదు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా మనమందరము కూడా, మన దేవుడు ఎలాంటి వాడండి, దీన మనస్సు కలిగినటువంటి వాడు. మన దేవుడు ఎలాంటి వాడు, తగ్గింపు స్వభావము కలిగినటువంటి వారు. ఆయన పిల్లలమైన మనలో కూడా ఏముండాలి, సాత్వికమైన మనస్సు ఉండాలి, అహంకారమైనటువంటి మనస్సు ఉండకూడదు అని లేఖనముల ద్వారా తెలియచేస్తూ ఉంటున్నాను. నిజంగా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఆ దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతాడంట. నిజంగా మనం అనుకుంటాం, అయ్యో నన్ను వాళ్ళు తరిమారేమో, వీళ్ళు తరిమారేమో, నా గురించి వాళ్ళు సాకులు చెప్పారేమో, వీళ్ళు సాకులు చెప్పారేమో అనుకుంటారు. లేదండి, దుష్టుడు ఎలా ఉంటాడంట, తన అహంకారమైన మనసును బట్టి ఎవ్వరు తరమకుండానే పారిపోతాడంట. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం, మనలో గర్వము ఏంటికి కూడా పనికి రాదండి. కొంత ఉంటే అస్సలు ఎలా ఉంటారండి, ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకోద్దండి, నేను హెచ్చరిస్తున్నాను, ఎన్ని ఉన్నా కూడా మనం ఎలా ఉండాలంట, ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా, చెల్లని దుడ్డుకి ఎన్ని ఉంటాయి, ఏముంటాయండి, డబ్బులు ఉన్నాయి కదా, అది చెల్లదు, దానికి ఏముంటాయి, గీతలు ఎక్కువగా ఉంటాయి. అవునా? బాగున్నది ఎలా ఉంటది, అణిగిమణిగే ఉంటదంట. నిజంగా సాత్వికమైన మనసు కలిగినటువంటి వారు, అన్నీ ఉన్నవారు, అన్నిటిలో ఉపయోగకరంగా ఉన్నవాళ్ళు నేను అనుకోరు. కానీ దేవుని పిల్లలు గనక ఎప్పుడూ కూడా అణిగిమణిగే ఉండాలంట. ఉంటున్నామా, అయ్యో నన్ను పలకరియలేదులే, నన్ను కానీ మన బలహీనతను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలండి. నిజంగా ఎవరి గురించి మనము ఈర్ష్యపడకూడదండి. చాలా మంది జీవితాల్లో అవే ఉన్నాయండి. ఉన్నాయా? చాలా మంది జీవితాల్లో తన గర్వాన్ని బట్టి జీవితాన్ని కూడా ఏం చేసుకుంటున్నారు, పడగొట్టుకుంటున్నారండి, విడిపోతూ ఉన్నారండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, గర్వము అహంకారము ఎప్పటికీ కూడా పనికొస్తుందా? నాకు లెక్క చెప్పాలి అంటుంటారు చాలా మంది. అవునా? ఏం లెక్క చెప్పాలండి? అందుకోసమే ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం, కుటుంబాల్లో మనం ఎప్పుడైతే ప్రేమానురాగాలు కలిగి ఉంటామో ఆ కుటుంబము అనేకులకు ఆదర్శంగా ఉంటుంది. ఆ కుటుంబము ఎల్లప్పుడూ దేవుని యొక్క దీవెనలు పొందుకుంటాయి అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అయ్యో నాకు ఎవ్వరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడున్నాడు నీ పక్షాన. నువ్వు ఒంటరి వాడైతే దేవుడు 10,000 మందిని నీకు తోడు చేస్తాడు. నిజంగా ఒక్కసారి ఒంటరి ఆమెను, ఒంటరి దానను అని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. నీ దేవుడు నీకు లేడండి, నువ్వు దేవునికి చోటిచ్చావనుకో ఎంత శక్తి ఉంటుందో జ్ఞాపకం చేసుకోండి. నిజంగా ఒక్కొక్క సందర్భాల్లో మనం కూడా అనుకుంటాం, అయ్యో నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడిని, నాకు ఇక్కడ ఎవ్వరు లేరే అనుకుంటుంటాం కదా. ఎప్పుడు బలహీనత కలిగినప్పుడు లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అనుకుంటాం. కానీ ప్రార్థన మనల్ని ఎంతగానో బలపరుస్తుందండి.
ప్రార్థనలో దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఎంతగానో బలపరిచేవాడిగా ఉంటాడు. నువ్వు ఒంటరి వాడు కానే కాదండి. దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా నీతోడే ఉంటాడండి. నిజంగా జ్ఞాపకం నన్ను నా భార్య ప్రేమించడం లేదే, నన్ను నా భర్త ప్రేమించడం లేదే, నన్ను నా బిడ్డలు ప్రేమించడం లేదే, నన్ను వారు ప్రేమించడం లేదే అనుకుంటాను. నీ గర్వాన్ని బట్టి నువ్వు ప్రేమను కోల్పోతూ ఉన్నావు. అవునా కదా? గర్వం ఉంటే ఎవరు కూడా ప్రేమించరండి. అహంకారమైన మనసు ఉంటే ప్రేమిస్తారా? కొంత చదువు ఉంది, కొంత అత్తగారికి చదువు లేదనుకో, ఈ కోడలికి ఏమొస్తుందంట? అహంకారమైన మనసే కదా. నువ్వేం చదువుకోలే, వేసుకొని తినిపో. అది వద్దండి. వారు మనకు ఒక కిరీటాలండి పెద్దలంటే. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలను ఆత్మ పరిశీలన చేసుకుందాం ఒకసారి. అందుకోసమే నీలో అహంకారమైన మనసు ఉన్న, గర్వం ఉన్న ఎవడునూ తరమకుండానే ఏమైపోతాడంట? దుష్టుడు పారిపోను. దుష్టుడు అనగా గర్వము కలిగినటువంటి వారేనండి. గర్వముగా ప్రవర్తించే వారికి దుష్టుడు ప్రవేశిస్తాడంట. ఆ దుష్టుడు ప్రవేశించే గర్వముగా, అహంకారంగా నడుచుకుంటారు. అందుకోసమే దుష్టుడు ఎవరుడు తరమకుండానే పారిపోతాడంట. నిన్నెవ్వరు తరమాల్సిన నువ్వు పడిపోతావండి. నిజంగా జ్ఞాపకం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. నీ యందు, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనము. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు, అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. చాలండి. ఒకసారి 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. నోటిని నాలుకను భద్రము చేసుకొనివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఏంటిని భద్రం చేసుకోవాలంట? గర్వం ఉంటే ఇవి భద్రం చేసుకోలేరండి. చేసుకుంటారా? అహంకారమైన మనసు ఉన్నా కూడా వీటిని భద్రం చేసుకుంటారండి? అస్సలు చేసుకోలేరండి. అందుకోసమే జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేస్తున్నారు. ఏమని తెలియచేస్తున్నారంటే, నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు ఎక్కడి నుండి తప్పింపబడతాడంట? శ్రమల నుండి కాపాడబడును అని లేఖనంలో. నోటిని భద్రం చేసుకోలేకపోయావు అనుకో, నాలుకను భద్రం చేసుకోలేకపోయావు అనుకో, శ్రమల పాలవుతావండి, కష్టాల పాలవుతావండి. నిజంగా చాలా ఈ నరానికంట దీనికి నరము లేదు, ఇంకొకటి కూడా లేదండి, ఎముక కూడా లేదండి. ఇది ఎలా పడితే అలా మాట్లాడుతుందంట. దీనికి మనిషిలో అహం ప్రవేశించినప్పుడు ఎవరిని కూడా లెక్క చేయదంట. నాకంటే పెద్దవారే అని కూడా లెక్క చేయదంట. అహంకారంగా మాట్లాడి ఏం చేస్తుందంట? శ్రమల పాలవుతారంట. మనిషి ఈ చిన్న నాలుక వలన మనిషి అంతా కూడా ఏమైపోతాడు? శ్రమల పాలైపోతాడండి. ప్రియ దేవుని సంగమా, నీలో నోరు ఉందని, నాలుక ఉందని నువ్వు ఎలా పడితే అలా మాట్లాడావు అనుకో, దేవుడు మన ప్రతి మాటను కూడా చూస్తాడండి. చూస్తాడా? చూడడా? చక్కగా వింటాడండి. అనుకోవచ్చు, నేను చేసే పనులు ఎవరు చూడడం లేదులే, నేను మాట్లాడే మాట ఎవరు. నిజంగా కోడళ్ళను అత్తలు ఏం చేస్తారండి? తిడతారా లేదా? నేను చాలా గమనిస్తూ ఉంటానండి. పని చేసుకుంటూ ప్రతి ఒక్కరిని గమనించుకుంటుంటానండి. నిజంగా నోటి ద్వారా నువ్వేం మాట్లాడావో ఖచ్చితంగా ఆ తీర్పును నువ్వు పొందుకుంటావండి. జ్ఞానముతో మాట్లాడాలండి. ఏది మాట్లాడినా కూడా జ్ఞానముతో మాట్లాడాలండి. నోరు ఉంది కదా అని అది ఇది అది ఇది అని ఎక్కువ ఏ పదాలు వాడతారో, లోకానుసారమైన పదాలు, దేవునికి అసహ్యకరమైనటువంటి పదాలను ఉచ్చరిస్తూ ఉంటారండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. మనం ఈ నోటితో ఆ మాటలు మాట్లాడతాం, తిరిగి ఈ నోటితో ఏం చేస్తామండి?
దేవుణ్ణి స్తుతిస్తారా లేదా? దేవునికి ప్రార్థిస్తారా లేదా? చక్కగా పాటలు పాడతారు. నీ యొక్క స్తుతి దేవుడు వింటాడా అండి? వింటాడా? అట్టడిదానివే, ఇట్టడిదానివే, ఆ దానివే, ఈ దానివే, ఇలానే అలానే అంటారు. చక్కగా మళ్ళా దేవుణ్ణి స్తుతిస్తాం, చక్కగా వాక్యాన్ని చదువుతాం, చక్కగా ప్రార్థన చేస్తాం. నిజంగా మన ప్రార్థన వింటాడా అండి? వినడు. అది ఎవరం కుటుంబంలో స్త్రీలమైన మనందరికీ కూడా వర్తిస్తుందండి. నిజంగా జ్ఞాపకం చేసుకోండి. అందుకోసం ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేస్తుంటున్నాడు. ఏమని తెలియచేస్తున్నాడంటే, నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. నిజంగా నోటిని నాలుకను భద్రం చేసుకోలేకపోయానుకో ఎక్కడికి వెళ్తామండి? నిత్య నరకాగ్ని అనే శ్రమలోనికి వెళ్ళిపోతామండి. అక్కడ ఏముండదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎప్పుడు కూడా ఒకవేళ ఇంతవరకు తెలుసో తెలియక నువ్వు మాట్లాడావేమో, దూషించావేమో, అహంకారంగా ప్రవర్తించావేమో, గర్విష్టిగా నడుచుకున్నావేమో, ప్రియ దేవుని బిడలారా, ఈ దినాన మనల్ని మనము ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవుని యొద్ద పశ్చాత్తాపపడదాం. ప్రభువా, నా నాలుకతో నీకు అసహ్యకరమైనటువంటి మాటలు మాట్లాడానయ్యా. నువ్వు ఇచ్చినటువంటి నాలుకతో నిన్ను స్తుతిస్తూ నేను నీకు విరోధిగా జీవిస్తూ ఉంటున్నానయ్యా. దయతో నన్ను క్షమించు. నువ్వు రాకడకు సిద్ధపడాలంటే పశ్చాత్తాపము ఎంతో అవసరం అండి. ప్రతి మానవునికి కూడా ఎక్కడికి వెళ్ళాలని ఆశ అండి? ఉందా? నాకు ఆశనే లేదండి అంటారా? ఉందా లేదా? ముగించేస్తానులేండి తొందరగా. ఉందా లేదా? ఉంది కదా. నాలుకను భద్రం చేసుకుందామా? నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే నీ నోటిని, నీ నాలుకను భద్రము చేసుకోవాలండి. నీ నోటిని, నీ నాలుకను నువ్వు భద్రం. ప్రభువా ప్రభువా అనువాడు చేస్తాడా? తన క్రియలు సరిగ్గా ఉండాలి, తన ప్రవర్తన సరిగ్గా ఉండాలి, తన నడవడిక సరిగ్గా ఉండాలి, ప్రతిదీ కూడా ఆయనకు యోగ్యకరంగా ఉండాలంట. ఉన్నామా? ఇది నా ఆత్మ పరిశీలన చేసుకుందాం. చాలా మంది నేను అనుకుంటుంటాం, నేను చక్కగా పరలోకానికి వెళ్తానులే అనుకుంటామా లేదా? ఈ నోటి ద్వారా మాట్లాడిన మాట కూడా ఒక అడ్డుబండగా నిలిచిపోతుంది అంటండి. జాగ్రత్త సుమా. ఇది నా ఆత్మ పరిశీలన చేసుకుందాం. అలా ఉంటే దుష్టుడు ఎవడునో తరమకుండానే పారిపోతాడు. అందుకోసమే అక్కడ ఇంకా చాలా చక్కగా 24వ వచనం, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. ఎవరికి అపహాసకుడు అంటే ఎవరండి? ప్రతి వారిని ఎగతాళి చేస్తూ ఉంటారు కదా. అటువైపు వారి గురించి మాట్లాడుతుంటారు, ఇటువైపు వారి గురించి మాట్లాడుతుంటారు. వారికి ఏం పని ఉండదు, ఎప్పుడూ ఒకరి గురించి మాట్లాడుకొని హేళన చేయడమే. ఎవరికి? అహంకారమైన మనస్సు కలిగినటువంటి వారికి, గర్విష్ఠులైనటువంటి వారికి. అందుకోసం ఇక్కడ చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడండి. ఈ రాత్రికాల వేళలో దేవుడు స్త్రీలమైన మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. ఎగతాళి చేస్తూ ఉంటారు కదా. నీకేం పేరు పెడతాడండి? వీడందరినీ ఎగతాళి చేస్తూ ఉంటారులే, వీరందరినీ చూసి నవ్వుతూ ఉంటారులే, వీరందరి గురించి మాట్లాడుతుంటదిలే అంటుంటారు. అవునా? వద్దు, మనకు అపహాస్యం చేయకూడదండి. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. ఏమీ తెలియదు కానీ ఏముంది? ఎక్కువ గర్వం ఉందండి. నా మాటలు కాదండి, దేవుని. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటాం. అనుకుంటాం, చాలా మంది ఏమనుకుంటాం, అబ్బా చాలా చక్కగా వాక్యం చెప్తారండి వీళ్ళు. ఎంతవరకు నేర్చుకున్నారండి? అడిగితే ఏమీ చెప్పలేరండి. అవునా కదా? అది ఎవరు వాక్యము చెప్పినా కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి, నోటి ద్వారా ఎవరు కూడా వారి సొంతంగా ఎవరు కూడా వారు ఊహించుకున్నది ఎవరు కూడా చెప్పరు. కానీ మనలో ఏం లేదు, వాక్యమందు మనసు నిలపలేక నవ్వించే మాటలకు ఏం చేస్తున్నారండి?
అబ్బా భలే చెప్పారండి, అబ్బా భలే చెప్పారు. ఏం చెప్పారంటే బాగా చెప్పారు అంతే, అవునా కదా? ఏం చెప్పారంటే వెంటనే తల మీదకి చెయ్యి పోయి ఇట్ అనుకొని బాగా చెప్పారు కానీ ఏదో చెప్పారు కానీ ఇంకంతే. అది కాదండి, దేవుని సన్నిధానానికి వచ్చినాక నీ మనసును ఎక్కడ నిలపాలి అంటే దేవుని వాక్యం మీద నిలపాలి. అమ్మా ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ముగించేస్తానులేండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనము. 16:5. ఎవరంట? గర్వించే వారందరూ కూడా ఎవరికి? దేవునికి ఏహీలు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి గనక నీలో గర్వం అనేది ఉండకూడదు. నువ్వు దేవునికి ప్రియమైన బిడ్డదా కాదా? ప్రియమైన బిడ్డలమేనండి. మనం ప్రియమైన బిడ్డలం గనుకనే ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నాడండి, నిన్ను పవిత్రపరిచాడండి. నువ్వు ఆయనకు యోగ్యముగా ఉన్నావనుకో ఎలా ఉంటావంట? అయిష్టంగా ఉన్నావు. నా మాటలు కాదండి అక్కడ. అందుకోసమే గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. గర్విష్ఠులందరూ కూడా ఏం పొందుతారంట అండి? ఎవరయ్యారండి? నీ గర్వం వల్ల నీకు శిక్ష వస్తుంది. నిజంగా గర్విష్ఠులందరూ కూడా శిక్ష నొందుదురు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. కింది వచ్చినాను ఒకసారి చదవండి. 6వ వచనం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. గర్వం కూడా ఒక చెడుతనమేనండి. గర్వం వచ్చినప్పుడు ఎవరిని లెక్క చేయరంట, కళ్ళకి ఏది కనపరాదంట, చెడుతనంలోనికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారంట. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. అందుకోసమే అక్కడ చాలా చక్కగా యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు ఎక్కడి నుండి పారిపోతారంట? చెడుతనము నుండి తొలగిపోవుదురు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందలి భయభక్తులు ఉంటే గర్వము మనకు ఉండదండి. ఎన్ని ఉన్నా కూడా అణిగి ఉండాలి, ఎన్ని ఉన్నా కూడా తగ్గించుకునే ఉండాలి, ఎన్ని ఉన్నా కూడా దేవుని ప్రేమను కలిగి ఉండాలి. అది ప్రాముఖ్యమండి. గర్వం అనేది ఎక్కడా కూడా, మనం గర్వంగా ఉన్నామనుకో ఇంకా మనతో వారితో ఎందుకు మాట్లాడాలి అనిపిస్తుంది, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్, గర్వంగా ప్రవర్తించాను అనుకుందాం, మాట్లాడతారా నాతో? ఇంకా ఆమె అంతేలే, ఎవరిని లెక్క చేయదు అనుకుంటాం, అవునా కదా? ఎవరి గురించి వద్దు, నన్ను గురించి నేను మళ్ళీ ఒకరి గురించి నేనా అనుకుంటారేమో. నేను గర్వంగా నడుచుకున్నాను అనుకో, నాతో మాట్లాడతారండి? మాట్లాడతారా? అసలు పలకరిస్తారా? అసలు చూస్తారా? కదా? గర్వం వద్దండి. అందరితో మనం ఎవరము? దేవుని పిల్లలము. మనం ఎలా ఉండాలి? సహోదరి ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి కొరకు ఒకరం ప్రార్థించుకునే వారిగా ఉండాలి. ఒకరి కష్ట సుఖముల కొరకు ఒకరము అడిగి తెలుసుకొని ప్రార్థించే వారిగా ఉండాలి. ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా జ్ఞాపకం చేసుకొని, ఎవని గర్వము వాడిని ఏం చేస్తుందంట? తగ్గిస్తుందా లేదా? గర్వం ఉంది అనుకో ఖచ్చితంగా తగ్గిస్తుంది. అది అనుకోవచ్చు, నన్ను ఎవ్వరు ఏం చేసుకోలేకుంటున్నారులే. నిన్ను ఎవ్వరు ఏం చేయడం కాదు, నీ గర్వము నిన్ను ఒక దినాన ఖచ్చితంగా తగ్గిస్తుందండి. అనుకోవచ్చు, నేను అందరితో ప్రేమగా ఉన్నాను, అందరితో మాట్లాడుతున్నాను, నన్ను ఎవ్వరు లెక్క చేయడం లేదనుకో. నీలో ఏదో ఒక కోసాన గర్వం అనేది ఉందా లేదా? ఆ గర్వం ఏం చేస్తుందంట? ఒక దినాన ఎవరి గర్వము, ఒకసారి జ్ఞాపకం, నోటి మాటలు అంటే మరా సామెతలు 29:23 చూద్దాం. 29:23. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనందును. చాలండి. మొట్టమొదటిగా గర్వం ఏం చేస్తుందంట? నాశనానికి ముందు గర్వము నడుస్తుందంట. రెండోది,
దుష్టుడు తరమకుండానే పారిపోతాడంట. మూడోది, గర్విష్ఠునికి ఏమని పేరంట? అపహాసకుడని పేరంట. నాలుగోదిగా, గర్వ హృదయులందరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉంటారా? ఏయులు అని లేఖనంలోనే మనం చూసాం. నువ్వు గర్వంగా ఉన్నావనుకో దేవునికి ఇష్టడిగా ఉండవు. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే దేవునికి అసహ్యకరమైనటువంటి జీవితం ఏదండి? గర్వం అనే జీవితాన్ని మనము తీసివేసుకోవాలండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నాం. మరి సామెతల 29-23లో మనం చూసుకుంటే, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఎవరి గర్వము వారిని తగ్గించేదిగా ఉంటుంది. వినయ మనస్కుడు ఘనత నొందును అని లేఖనంలో. చివరిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతలు 15:25 ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, వెధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. చాలండి, ఇది నా దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడండి. గర్విష్ఠుల యొక్క ఇండ్లు ఏం చేస్తాడంట? దేవుడు పెరికి వేస్తాడంట. ప్రియ దేవుని బిడ్డ, గర్వమైనటువంటి ఇల్లుగా మనది ఉందేమో. చాలా మంది జీవితాలు అన్నీ ఉన్నాయని ఎక్కువ గర్వపడుతూ ఉంటారండి, అవునా కదా? కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? యెహోవా, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికి వేయును అని మనం చూస్తున్నాం. వెధవరాలి పొలిమేరను ఆయన స్థాపిస్తాడు. వెధవరాలి యొక్క పొలిమేరను ఆయన స్థాపించును అని మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా దేవుడు ఎంత వరాన్ని మనకి ఇస్తూ ఉంటున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు గర్వంగా ఉంటే నీ యొక్క ఇల్లును యెహోవా ఏం చేస్తాడు? పెరికి వేస్తాడు. వెధవరాలి యొక్క పొలిమేరను ఆయన స్థాపించబోతూ ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా. నిన్ను బలపరచబోతున్నాడు దేవుడు. ఇది నాన్న నిన్ను అందరికంటే ఉన్నత స్థితిగా మనం అనుకుంటుంటాం. అయ్యో నాకు తోడెవ్వరు లేరులే, నేను వెధవరాలే అనుకుంటుంటాం, అవునా కదా? అనుకుంటూ ఉంటారండి. నిజంగా వెధవరాలి యొక్క పొలిమేరను దేవుడు ఏం చేస్తాడంట? స్థాపిస్తాడంట. నిజంగా జ్ఞాపకం చేసుకున్నాం. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికి వేయును అని మనం చూస్తాం. గర్వము ఎప్పటికీ పనికి రాదండి. గర్విష్ఠుల యొక్క ఇల్లు ఏం చేస్తాడంట? దేవుడు పెరికి. అందుకోసమే దేవుడు మన ఇల్లును పెరికి వేయక మునిపే మనలో ఉన్న గర్వాన్ని తీసివేసుకోవాలంట. ఒకవేళ ఇంతవరకు నీ యొక్క ప్రేమను కుటుంబంలో పంచలేకపోయావేమో, ఇది నాన్న పంచుదాం. అందరితో ప్రేమగా ఉందాం. మనమందరము ఒక కుటుంబం గనక మనమందరము వినయ మనస్కులముగా ఉందాం. వినయ మనస్కుడు ఎలా ఉంటాడంట? ఘనత నొందుతాడంట. ఎందుకు మనం ఘనత పొందలేకపోతున్నాం, ఎందుకు అవమానం పొందుతూ ఉన్నామంటే గర్వం ఉంది గనుకనే. ఈ గర్వాన్ని తీసివేసుకుందాం. వినయ మనస్సు కలిగి జీవించే బిడలగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తుంది. దేవుడు చిన్న వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి సియోను కుమార్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. గౌండ నరసింహన్న గారి సతీమణి సియోను కుమారమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయగలిగిన తండ్రి, కృపాశక్తి సంపూర్ణమైన గొప్ప పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు, నీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు, వేలాది వందనములు స్వామి. ఉదయకాల సమయం నుంచి సాయంకాల వేళ వరకు నీ కృపలో మమ్మల్ని వాడుకున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం. ఈ చిన్న మందగా కూడి మిమ్మల్ని ఆరాధిస్తుండగా నువ్వు మా పట్ల గొప్ప కృప చూపిన విధానం బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. నీ వాక్యాసరంగా నడుచుకునే భాగ్యమును, ధన్యతను దయచేయండి నా తండ్రి. గర్వబుద్ధితో కాకుండా వినయం గల మనసుతో
దీన మనసుతో బ్రతకడానికి నీ కృప చూపు సహాయం దయచేయండి తండ్రి. కుమార పరిశుద్ధాత్మ దేవ సహాయం దయచేసి కృప చూపు.